పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. పత్తిపాక రిజర్వాయర్ కట్టి చూపిస్తాం ఎమ్మెల్యే విజయరామారావు, మీటింగ్కు హాజరైన మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, మిత్రులు, అధికారంలో కూడా పోరాటం చేస్తూ ఉంటాడు మా పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు విజయరామారావు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులుగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ ఈ ప్రాంతాన్ని సక్సెస్ఫుల్ చేసి అప్పుడు మేము ఓట్లాడుతాం, అప్పటిదాకా మేము ఓట్లాడామని చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మేము ఓట్లాడే నైతికతలో పొందించే బాధ్యత మా మంత్రి గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం, దాన్ని జరిపిస్తాం, రైతు మెడలు వస్తాం, ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ రైతు అందరూ కూడా అవసరం లేదు. మీ దగ్గర మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు మనోహర్ దగ్గర రైతు పిల్లలతో కుమ్మక్కై కోట్ల రూపాయలు అనుకొని రైతుల ముంచే చరిత్ర మాకు మాకు నీతి నిజాయితీ ఉన్నది. అవసరమైతే ఓ పూట తిండి లేకుండా కూడా ఉంటాం తప్ప మీ దగ్గర పిచ్చబడుతున్నటువంటి చరిత్ర అదే కాదు. ఇవాళ మానేరిస్తా ఆనాడు మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము అందరం మాట్లాడుతున్నాం, కొట్లాడినాం. ఇదే మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అది శ్రీధర్ బాబు గారి మాటే కావచ్చు, నా మాటే కావచ్చు. మానేరిస్తా మేము అమ్ముడు పోయేది లేదు, ఎవరికి తలగా మంచేది లేదు. మా పొందుల ప్రాణం ఉండదు, మా పొందుల ప్రాణం ఉండగా అవసరమైతే ఎమ్మెల్యే పదవైనా వదులుకుంటాం తప్ప మానేరికే ఈ ప్రాంతాన్ని ఎడారి ఎంగనీయం ఎవరికి తల వంచం. ఇవాళ మానేరు పరివాహక ప్రాంతం అంతా రైతుల మీద 3-4 ఏళ్ళు ఈ దొంగలు ఇసుక మానేరు ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కాయి. ఇవాళ ఇసుక అమ్ముకుంటే ఇవాళ నీళ్ళు వెళ్తున్నారు, సాగు నీళ్ళు లేక పంటలు అయినాయి, సాగు నీళ్ళు లేక ఇబ్బంది అయితే ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం చెప్తారు ఆయన? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 150 రోజులు అయితే ఇంకా ఇలా మంత్రి ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలైతే ఉన్నాయి. రేపు ఇందులో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోర్టు తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి రాముని సన్నిధిలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. 5 డిక్లరేషన్లు వచ్చినాయి. ఈ 6వ డిక్లరేషన్ కూడా అది మహాలక్ష్మి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బోనస్ కావచ్చు, ప్రతిదీ కూడా నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ఏ ఒక్క కార్యకర్తకు ఆపద వచ్చినా కూడా ఒక్క ఫోన్ చేస్తే శ్రీరామారావు అందుబాటులో లేకుండా వారి ఆలోచన వరకు ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏ రైతు కంట నీరు వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు 108 కోడిగా కుయి కుయి ఇక్కడ లక్ష్మణ్ కుమార్ అక్కడ వార్తలు వారితో పాటు మీరు చెప్పించుకోవాలి. ఈ యొక్క సభ్యుడుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త ఇలా ఇంటింటికి పోవాలి.